ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం మరొక ఉగాది బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి వచ్చాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన బ్యానర్ ఫోటో బాగుందన్నారు. సో ఇది కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. నచ్చలేదంటే ఇంకొకటైతే చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే ఈ ఫోటో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే మన వీడియోస్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. చాలామందికి మనీ అడుగుతుంది అంటున్నారు. కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను యూజ్ చేసే యాప్ అయితే మీకైతే పంపిస్తాను. ఓకేనా? కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, దీన్ని యాడ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ కింద యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? మీ యొక్క ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని ఫస్ట్ రిమూవ్ చేసుకోండి, హెచ్డి అయితే చేసుకోండి. ఓకేనా? తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఈ యొక్క ఫోటోని కొంచెం స్మాల్గా చేసుకొని సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పేరు అయితే టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రాన్స్లేట్ మీద ట్యాప్ చేసుకొని దుర్గం మధు అని ట్యాప్ చేస్తున్నాను. ఓకేనా? మీరు కూడా మీ యొక్క నేమ్ అయితే టైప్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. సిఆల్ మీద ట్యాప్ చేసుకొని మీకు 100 ఫాంట్స్ తెలుగు ఫాంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ పెడుతున్నాను. ఓకే, పెట్టిన తర్వాత కింద స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసి స్ట్రోక్ అనేది ఒక 30 పెట్టుకోండి. ఇక్కడ షాడో అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ షాడో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, షాడో మీద ట్యాప్ చేసిన తర్వాత పొజిషన్ మీద ట్యాప్ చేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్, సో ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రోక్ అనేది కొంచెం పెంచుకోండి. ఓకే, ఈ విధంగా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుని ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.